మన దేశంలోని మన రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర రాకుండా మన ఉత్పత్తులకు నష్టం కలిగించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని, స్వదేశీ రైతులను నష్టపరిచే చర్యలు మానుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకటమావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రోజున చేర్యాల మండల కేంద్రంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను పాత బస్టాండ్ ఆవరణలో దగ్ధం చేసి నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి కొంగరి వెంకటమావో మాట్లాడుతూ భారతదేశంపై అనేక ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతదేశ రైతులను నష్టపరిచే విధంగా ఉందని, దీన్ని వెంటనే రద్దు చేయాలని, గిట్టుబాటు ధర లేక అతి తక్కువ ధరకు దళాలను అమ్ముకొని నష్టపోయే పరిస్థితి ఉంటుందని, ఈ విధానం సరైంది కాదని, వెంటనే ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, రైతులను నష్టపరిచే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అమెరికాలో పండుతున్న పంట విధానం అమెరికా పంటలను భారతదేశానికి పంపే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తెలంగాణ రైతు సంఘం వర్ధిల్లాలి. తెలంగాణ రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం రద్దు చేయాలి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా భారతదేశంతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని తెలంగాణ రైతు సంఘం అమెరికా పంటలను భారత్ కు పంపే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని నశించాలి. ట్రంప్ విధానం నశించాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానం నశించాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానం. అమెరికా భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి కుదుర్చుకొని సంతకాలు చేసిన పరిస్థితి ఉన్నది. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉద్దేశం ఏమిటంటే, అమెరికా భూ విస్తీర్ణం చాలా పెద్దది, జనాభా మాత్రం కేవలం 35 లక్షల జనాభానే అమెరికాలో ఉంటున్న పరిస్థితి ఉన్నది. అక్కడ పండుతున్న పంటలను భారతదేశానికి దిగుమతి చేసి ఇక్కడి రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది చేసుకున్న పరిస్థితి ఉన్నది. అమెరికాలో పండుతున్న మక్కలు కానీ, గోధుమలు కానీ, పాల ఉత్పత్తులు కానీ, పత్తి కానీ మన దేశానికి ఎలాంటి సుంకం లేకుండా పంపించి ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన మోడీ ప్రభుత్వాన్ని బుజ్జగించి చేసుకున్న చర్య. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని మేము రైతు సంఘంగా ఖండిస్తున్నాం. ఇది అమలైతే రాబోయే రోజుల్లో మన దేశంలో స్వదేశీ రైతులకు నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మనము గిట్టుబాటు ధర లేక, పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. అమెరికా నుండి పత్తి వస్తే, అమెరికా నుండి గోధుమలు వస్తే, అమెరికా నుండి మొక్కజొన్నలు వస్తే, అమెరికా నుండి చికెన్ ఉత్పత్తులు వస్తే, అమెరికా నుండి ఈ పాల ఉత్పత్తులు మన దేశంకి వస్తే, మన దేశంలో పంటలు పండిస్తున్న రైతులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది, ఇబ్బందుల పాలై పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి, ఈ ఉత్పత్తులు, అమెరికా ఉత్పత్తులు భారతదేశానికి రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఈరోజు సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ రకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ స్వేచ్ఛా వాణిజ్యాన్ని రద్దు చేయకపోతే రైతాంగాన్ని
మొత్తం పెద్ద ఎత్తున కేంద్రీకరించి పోరాటాలు ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే రకంగా అట్టే ఈ ట్రంప్ బుద్ధి వచ్చే రకంగా నిరసనలు తెలపాలని పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేసేందుకు రైతులు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరుగుతుంది.